హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాబ్జీ బాగీని కత్తితో పొడవబోతూ ఉంటే బాగీ భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన అమర్ బాగీని కాపాడుతూ బాబ్జీ కత్తిపోటు బాగీకి పొడవబోతూ ఉంటే తన చేతిని అడ్డుగా పెడతాడు. బాబ్జీ కత్తి వల్ల అమర్ చేతికి గాయం అవ్వడంతో తన చేతికి రక్తం కారుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ని చూడగానే బాబ్జీ భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇక ఫోన్ ద్వారా అమర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాబ్జీని పట్టుకోమని చెబుతూ ఉంటాడు. దాంతో పోలీసులు బాబ్జీని తరుముతూ ఉంటారు. మరోవైపు అమర్ చేతికైన గాయాన్ని చూసి బాగి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో, చేతికి రక్తం అని చెప్పి బాగి తన చీర కొంగుని చింపి అమర్ చేతికి కట్టు కడుతుంది. ఇక ఇంతలో రాథోడ్ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. వీధి చివరాన అటాక్ జరిగింది రాథోడ్, మిస్సమ్మని ఆ బాబ్జీ గాడు చంపబోయాడని చెప్పి అమర్ అన్నగానే రాథోడ్ కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, అసలు ఆ బాబ్జీ గాడు మిస్సమ్మ మీద అటాక్ చేయడం ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఏమో రాథోడ్, ఆరుని చంపినవాడే ఇప్పుడు మిస్సమ్మని కూడా ముసుగులో చంపబోయాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే మిస్సమ్మ మనకి దక్కేదే కాదు అని చెప్పి, మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, మీరుండగా నాకేమవుతుందండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పదండి సార్, ఇంటికి వెళ్దాం అని చెప్పి రాథోడ్ ఇద్దరిని తీసుకొని ఇంటికి వస్తాడు. మేడం మేడం త్వరగా రండి మేడం అని చెప్పి రాథోడ్ అలా అరుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక రాథోడ్ మాటలు విన్న మనోహరి, అయితే ఈ పాటికి మిస్సమ్మని ఆ బాబ్జీ గాడు చంపేస్తుంటాడు, అందుకే రాథోడ్ ఇలా కంగారు పడుతూ దాని చావు వార్తని మోసుకొచ్చాడని చెప్పి ఆనందంతో మెట్లు దిగుతూ కిందకి వచ్చేసరికి ఎదురుగా బాగి కనిపించడంతో, ఇదేంటి దీనికి ఏమీ అవ్వలేదు అంటే ఆ బాబ్జీ గాడు దీన్ని చంపలేదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్ చేతికి గాయంతో సోఫాలో కూర్చొని ఉంటాడు. అందరూ కూడా అమర్ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఒరే అమర్, ఏంట్రా చేతికి గాయం, అసలు ఏం జరిగింది నాన్న అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరూ కూడా అమర్ని అడుగుతూ ఉంటారు. అమ్ములోకి ప్రవేశించిన ఆరు కూడా అమర్ చేతికి గాయాన్ని చూసి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో, ఏమైంది నాన్న అని చెప్పి అమ్ము అలా అమర్ పక్కన కూర్చునేసరికి అమ్ముని చూసిన అమర్కి ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఉదయం నుండి ఎందుకో నా మనసుకి ఆరు నాతో పాటే ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి అమర్ అనుకుంటాడు. ఒరే అమర్, నిన్నేరా, అసలు ఏమైంది, మిస్సమ్మని చంపమైంది ఎవరు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్, మిస్సమ్మని చంపాలనుకుంది మరెవరో కాదు నాన్న, ఆ బాబ్జీ గాడు ఆరుని చంపేసినవాడు, అంటే ఆరుని ఎవరైతే చంపేశారో వాళ్ళే ఇదంతా కూడా చేయిస్తున్నారు. మిస్సమ్మని చంపి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇకప్పుడు బాగీకి ఇదంతా మనోహరి కుట్రే అని చెప్పి అర్థమైపోయి అలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు అమ్ములోకి ప్రవేశించిన ఆరు కూడా అలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఒరే నాన్న అమర్, జరిగేదంతా చూస్తూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉందిరా. ఈరోజు సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి మిస్సమ్మని కాపాడగలిగావు. అదే రేపటి నుండి ఇంట్లో ఎవరు బయటకు వెళ్ళాలన్నా కూడా అలా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వెళ్ళాల్సిందేనా? ఏ క్షణాన ఏ వైపు నుండి ఎవడు అటాక్ చేస్తాడో తెలియక మనం అలా చస్తూ బతకాల్సిందేనా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, లేదమ్మా, ఖచ్చితంగా పోలీసులు ఆ బాబ్జీ గారిని ఈరోజు పట్టుకొని తీరుతారు. వాడి మీద 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే పోలీసులు నిజాన్ని కక్కిస్తారు. ఆరుని పోగొట్టుకొని ఇప్పటి వరకు మనం తిరిగి మామూలు మనుషులం అవ్వలేదు. అటువంటిది ఈ ఇంట్లో మరొక ప్రాణం తీయాలని వాళ్ళు చూస్తుంటే నేనెందుకు ఊరుకుంటాను? ఈ రోజు నుండి 24 గంటల పాటు వాళ్ళెవరో కనుక్కోవడానికే ప్రయత్నిస్తాను. తప్పకుండా నా ఆరుని చంపిన వాళ్ళను బయటకు తీసుకొని వచ్చి వాళ్లకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ వెంటనే ఇన్స్పెక్టర్ గౌతమ్కి ఫోన్ చేసి, గౌతమ్ వాడు దొరికాడా అని చెప్పి అంటూ ఉంటే, దొరికాడు సార్, కానీ వాడు నిజాలేవి చెప్పట్లేదు.
ఇప్పుడే వాడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం అని చెప్పి అంటూ ఉంటే, కొద్దిసేపట్లో నేను వాడిని మీట్ అవుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పటి వరకు ఎలాగైనా సరే వాడు పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్పి అమర్ ఫోన్లో చెబుతూ ఉంటే మనోహరికి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. వీడు ఈ మిస్సమ్మని చంపడానికి వెళ్ళి ఇలా అమర్కి దొరికిపోతాడని అస్సలు ఊహించలేదు. ఎలాగైనా సరే వాణ్ణి నిజాన్ని బయట పెట్టొద్దని చెప్పాలి. అమర్ కంటే ముందుగానే నేను వెళ్ళి బాబ్జీని కలవాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా గదిలో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉండగా అమ్ము చాలా ఆవేశంగా మనోహరి దగ్గరికి వస్తుంది. ఏమైందమ్ము, ఎందుకు అలా ఉన్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఈరోజు నీ వల్ల మిస్సమ్మ ప్రాణం పోయి ఉండేది. ఇదంతా అసలు ఏం సాధించడానికి చెయ్యాలనుకుంటున్నావని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్ము నువ్వు? నేను మిస్సమ్మని ఎందుకు చంపాలనుకుంటున్నాను, నాకెందుకంత అవసరం అని చెప్పి మనోహరి బుకాయిస్తూ ఉంటుంది. నువ్విక నాటకాలు ఆడింది చాలు. మిస్సమ్మని చంపి మా నాన్నను పెళ్లి చేసుకోవచ్చనే కదా నువ్వు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి ఇక అలా అమ్ము మనోహరి జుట్టు పట్టుకొని గోడకేసి కొడుతూ, మర్యాదగా మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతావా లేదా? ఇంకొకసారి మా అమ్మ ప్రాణం తీసినట్టుగా ఇంకెవరిదైనా ప్రాణం తీయాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ప్రాణాలతో విడిచిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి ఇక అలా ఆరు మనోహరిని భయపెట్టిస్తూ ఉంటుంది. మరోవైపు బాగి ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాతోడు అక్కడికి వస్తాడు. ఏంటి మిస్సమ్మ, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు బాగి ఆయన గురించి ఆలోచిస్తున్నాను. పాపం ఈరోజు ఆయన నన్ను కాపాడడానికి వచ్చి చేతికి గాయం చేసుకున్నారని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇక అప్పుడు రాతోడు, నీకో మాట చెప్పనా మిస్సమ్మ, సార్ పైకి అలా నీ మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ ఆయన మనసులో మాత్రం నిన్ను ఆయన భార్యలాగే చూస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వేద మంత్రాల సాక్షిగా సార్ నీ మెడలో తాళి కట్టారు కాబట్టి తాళి కట్టేటప్పుడు చేసిన ప్రమాణం ప్రకారం నిన్ను జీవితాంతం కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈరోజు ప్రాణాలకు తెగించి మరీ నిన్ను కాపాడారు మిస్సమ్మ. ఎవరు అవునన్నా కాదన్నా మీరిద్దరూ భార్యాభర్తలు. సార్ ఎవరినైనా నా కుటుంబం అనుకుంటే ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకుంటారు అని చెప్పి రాతోడు అమర్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే, అవును రాతోడు, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు ఆయన కళ్ళల్లో నా మీదున్న ప్రేమను చూశాను. నాకు ఏం జరుగుతుందో ఏంటో అని ఆయన కంగారు పడిపోతూ ఉంటే, ఇటువంటి భర్త నాకు లభించినందుకు నిజంగా నేను కూడా చాలా సంతోషపడిపోయాను. పైకి ఆయన కోపంగా కనిపిస్తారు కానీ ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం రాతోడు. ఇప్పటి వరకు కేవలం నా నిజాయితీని నిరూపించుకోవడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకున్నాను. కానీ ఆ దేవుడు మా ఇద్దరికి ఎందుకు పెళ్లి చేశాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు నా పిల్లలు, ఆయన నా భర్త. వీళ్ళందరినీ ఆ మనోహరి బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనోహరి నిజ స్వరూపాన్ని బయటపెట్టి నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అందరినీ కాపాడుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ బాబ్జీ గడు నా మీదే అటాక్ చేయబోయాడంటే పిల్లల గురించి తలుచుకుంటే భయంగా ఉంది రాతోడు. పిల్లల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం వాళ్ళకి హాలిడేస్ కాబట్టి వాళ్ళని అస్సలు ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నువ్వు తోడుగా ఉండు రాతోడు అని చెప్పి మిస్సమ్మ రాతోడికి చెబుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మనోహరి గతం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ముందు మనోహరి గతాన్ని బయట పెట్టాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాగి వాళ్ళ ఫ్రెండ్ బాగిని అర్జెంటుగా కలవాలని చెప్పడంతో బాగి ఇంటి బయటకు వచ్చి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాతోడు, మిస్సమ్మ నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు, నేను కూడా నీకు తోడుగా వస్తానని చెప్పి బాగి దగ్గరికి వచ్చి తనతో పాటే బాగి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సౌరవ్ మనుషులు అటువైపుగా వస్తూ ఉంటారు. బాగిని చూడగానే సౌరవ్ కార్ దిగి పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి, మేడం
ఈ మనిషి మీకు తెలుసా అంటూ మనోహరి ఫోటో చూపించడంతో మనోహరి ఫోటో సౌరవ్ దగ్గర చూసి బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈవిడ ఎవరండి, ఎందుకు ఈవిడ కోసం వెతుకుతున్నారని చెప్పి బాగా అడుగుతూ ఉంటే ఇదొక మోసగత్తె, రాక్షసి, మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. ఇది కొద్ది సంవత్సరాల క్రితం నా కొడుకుని ప్రేమించినట్టుగా నాటకమాడి వాణ్ణి పెళ్లి చేసుకొని మోసం చేసింది. డబ్బు నగలు తీసుకుని ఉడాయించింది. అప్పటి నుండి దీనికోసం వెతుకుతున్నాను. నా కొడుకు చావు కూడా ఇదే కారణమైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి సౌరవ్ మనోహరి గతం గురించి బాగీకి చెప్పడంతో ఇక అప్పుడు బాగీ రాతో ఇద్దరు కూడా మనోహరి గతం గురించి తెలుసుకొని షాక్ అవుతూ ఉంటారు.